ఆమెకి మాట్లాడటం రాదని అంటున్నారు. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. కానీ నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు. దొంగ ఏడుపులు ఏడుస్తుందా అంటున్నారు. అందరినీ ఒక మాట అడుగుతున్నా, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మా నీకు మేమున్నామంటే గుండె బాధపడదా? చెప్పండి అన్నా, అక్క, బాధపడరా? గట్టిగా చెప్పాలి, బాధపడవా? చెప్పండి, బాధ ఉండదా? మీ గోపన్న కోసం అంతమంది తరలి వస్తే మిమ్మల్ని అందరినీ చూసి, మీ అభిమానాన్ని చూసి ఏడుపు రాదా? నాకు మీ గోపన్న గురించి మీకు బాధ లేదా? మరి నాకెంత ఉంటుంది ఇంట్లో మనిషికి? నా ఇంటి పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు గడప గడపకు వెళ్తున్నారు వాళ్ళ నాన్న కోసం. ఏమీ మాట్లాడకుండా తిరుగుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. మీ అందరి గుండెలో గోపన్న అభిమానం ఎంత ఉందో వచ్చిన అందరినీ చూస్తే తెలుస్తుంది. అంత బాధ ఉండి కూడా మనము ఇవాళ వచ్చామంటే గోపన్న గురించే కదా. ఎవరైనా అంతా కలిసి చేసుకుంటున్నాము. అర్ధరాత్రైనా అపరాత్రైనా ఎవరైనా సరే మీ గోపన్న నెంబర్కి కాల్ చేస్తే మీ ఇంటికి వచ్చి నేను